చూసేందుకు రెండు కళ్ళు చాలవు అన్నంతగా రాష్ట్రమంతా కార్తీక శోభ వెల్లివిరిసింది. పవిత్ర కార్తీక సోమవారం పౌర్ణమి కూడా కలిసి రావడంతో అంతటా ఆధ్యాత్మిక సౌరభాలు గుబాళించాయి. ఆలయాలన్నీ శివనామ స్మరణతో ప్రతిధ్వనించాయి. కాంతలందరూ దీపారాధనలతో కాంతుల్ని ప్రసరింపజేశారు. నిండు పున్నమి పండు వెన్నెలా కలిసి వచ్చిన కార్తీక సోమవారాన విజయవాడ ఇంద్రకీలాద్రి దేదీప్యమానంగా వెలిగిపోయింది. జ్వాలాతోరణం, దుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులు ఊరేగింపు ఘనంగా సాగింది. ఆదిదేవునికి సంబంధించిన ముగ్గు వేసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో సూర్యకుమారి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో శివాలయాలన్నీ కార్తీక శోభతో కళకళ్లాడాయి. కంచికామకోటి మారుతి క్షేత్రంలో దీపపు ప్రమిదలతో ఏర్పాటు చేసిన శివలింగం ఆకట్టుకుంది. కోటప్పకొండలో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. సభాపతి కోడేల 8 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ చేసి త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. బాపట్ల సూర్యలంక తీరం భక్తజన సంద్రమైంది. రత్నగర్భ సాగరహారతి ఘనంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం గోకర్ణేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. రాజమహేంద్రవరంలో సీసీసీ ఛానల్ కు చెందిన పంతం సత్యనారాయణ ట్రస్ట్, దేవాదాయ శాఖ సంయుక్తంగా కార్తీక దీపోత్సవం నిర్వహించాయి. గోదావరి తీరాన కోటిలింగాల ఘాట్ ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ఎంపీ మురళీమోహన్, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. హారతికి జనం పోటెత్తారు. ఇలకైలాసం శ్రీశైలంలో పాతాళగంగ వద్ద కృష్ణమ్మకు హారతి కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఏకదశ హారతులను వీక్షించిన భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. మహానందిలో కోటి దీపోత్సవం, జ్వాలాతోరణం వైభవంగా సాగాయి. కర్నూలులో మహిళలు దీపాలు వెలిగించి కేసీ కాలువలో వదిలారు. ఉప ముఖ్యమంత్రి కేఈ సతీమణి, కర్నూలు ఎంపీ బుట్టా రేణుక దీపోత్సవంలో పాల్గొన్నారు. తుంగాహారతి ఘనంగా నిర్వహించారు. దీపాల వెలుగులో కడప జిల్లా రాజంపేట శివాలయాలు కళకళ్లాడాయి. కడప మున్సిపల్ మైదానంలో లక్ష దీపోత్సవం జరిగింది. పాపాలు తొలగిపోవాలంటూ జ్వాలాతోరణాలు వెలిగించారు. విశాఖ సింహగిరి వరాహ పుష్కరునికి గంగా హారతి ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవమూర్తులు ఇంద్ర పుష్కరణలో ఊరేగించారు. రాగోలు శివకేశవ క్షేత్రంలో లక్ష దీపారాధన ఘనంగా జరిగింది. భక్తులు ఆకాశ దీపం విడిచిపెట్టారు. ప్రకాశం జిల్లా పర్చూరు, ఇంకొల్లు, మార్టూరు, చిన్నగంజాం ప్రాంతాల్లో శివాలయాలు కిటకిటలాడాయి. ఎర్రగొండపాలెం శివాలయంలో ఏర్పాటు చేసిన సహస్ర దీపోత్సవంలో మహిళలు దీపాలు వెలిగించారు.